ఒకటి 2025 జనవరిలో భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం శాతం ఎంతకు తగ్గింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 4.31%. 2 2025 జనవరిలో భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదల ప్రధానంగా ఏ కారణంతో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆహార ధరల తగ్గుదల. 3 2025 జనవరిలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధాన దృష్టి ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులు. 4 2025 జనవరిలో భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఆర్థిక లోటు జీడీపీ శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 4.9%. 5 2025 జనవరిలో భారతదేశంలో ఏ సంస్థ 2 ఉపగ్రహాలను అంతరిక్షంలో డాక్ చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్రో. 6 2025 జనవరిలో ఇస్రో డాక్ చేసిన ఉపగ్రహాల బరువు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 220 కేజీలు. 7 2025 జనవరిలో భారతదేశం అంతరిక్షంలో ఉపగ్రహాలను డాక్ చేయడం ద్వారా ప్రపంచంలో ఏ స్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 4వ. 8 2025 జనవరిలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. 9 2025 జనవరిలో భారతదేశంలో ఏ నగరంలో భారీ వర్షాలు మరియు వరదలు సంభవించాయి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి చెన్నై. 10 2025 జనవరిలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కొత్తగా హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కేరళ. 11 2025 జనవరి 26న కారా సముద్రంలో ఏ దేశానికి చెందిన అణు ఐస్ బ్రేకర్ ఓ కార్గో నౌకతో ఢీకొంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రష్యా. 12 డిసెంబర్ 2024 నాటికి భారతదేశంలో ఆర్బీఐ టోకెనైజేషన్ వ్యవస్థ కింద ఎంతమంది టోకెన్లు జారీ చేయబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 91 కోట్లు. 13 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెల్లూరులోని ట్యానరీల కాలుష్యం వల్ల ఏ నది ప్రభావితమైంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పాలార్. 14 నాసా ఒసైరస్ రెక్స్ మిషన్ ఏ గ్రహశకలంలో జీవం ఉత్పత్తికి కారణమైన ఆర్గానిక్ అణువులను కనుగొంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బెన్ను. 15 యునైటెడ్ నేషన్స్ 2025 సంవత్సరాన్ని ఏమని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అంతర్జాతీయ హిమనదాల పరిరక్షణ సంవత్సరం. 16 2025లో ప్రపంచ ఆర్థిక వేదిక WEF సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ దావోస్, స్విట్జర్లాండ్. 17 భారతదేశంలో మొదటి AI ఆధారిత ట్రాఫిక్ ఉల్లంఘన గుర్తింపు వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఐఐటి బాంబే. 18 భారతదేశంలో ఏ రాష్ట్రం రైతులకు AI ఆధారిత పంట వ్యాధి గుర్తింపు విధానాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. 19 2025లో బ్లూ షీల్డ్ 2025 నావికా వ్యాయామాన్ని భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఫ్రాన్స్. 20 2025 శీతాకాల యూత్ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇటలీ.